ఫ్రెండ్స్, వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుందాం. సో ఒక సాదాసీదా వ్యక్తి, దట్టు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ చేసుకునే వ్యక్తి నెలకి 13,000 మాత్రమే జీతాన్ని ఎక్స్పెక్ట్ చేసే వ్యక్తి 22 కోట్లు స్కామ్ చేశాడంటే మీరు నమ్ముతున్నారా? అవును, నిజంగానే జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు కూడా ఈ విషయం వినగానే నాకు కూడా నరాలు కట్ అయిపోయినాయి. సో ఇది వాస్తవంగా మొన్నే లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఇది బయటపడింది. అండ్ ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఏ విభాగాల్లో ఎంతెంత స్కాములు చేస్తున్నారు, కేవలం కాంట్రాక్ట్ బేసిక్ పర్సనే ఎంత స్కామ్ చేస్తున్నారంటే అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇంత స్కామ్ చేయగలరా అని చెప్పి మనకి ఊహకే ఆ లెక్కలు అందట్లేదు. ఈ స్కామ్ బయటపడిన తర్వాత అందరూ ఉలిక్కిపడి చూస్తున్నారంట. కేవలం 23 సంవత్సరాల కుర్రోడు 22 కోట్ల స్కామ్ చేశాడంటే అతనికి ఏ ధైర్యంతో అంత పెద్ద స్కామ్ చేయగలిగాడు? సో వివరాల్లోకి వెళ్దాం క్లియర్ కట్గా. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మాకు మీ హెల్ప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో మనం మాట్లాడుకోవాలంటే ఈ స్కామ్ అనేది మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో స్పోర్ట్స్ వెల్ఫేర్ డివిజన్ కాంప్లెక్స్ అయిన ఛత్రపతి సంభాజీలో ఇది జరిగింది. అండ్ ఈ స్కామ్ చేసిన పర్సన్ హర్షల్ కుమార్ అనమాట. హర్షల్ అంటే మనకి హర్షద్ మెహతా అనుకుంటారు. ఆ స్కామ్ వేరు, ఇది లేటెస్ట్ స్కామ్ అనమాట. ఇది మనకి లక్కీ భాస్కర్ స్కామ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఇది హర్షల్ అన్లక్కీ స్కామ్ అనమాట. సో ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు, ఏంది కదా, అసలు ఎన్ని కోట్లు స్కామ్ జరిగింది, అసలు ఏం జరిగింది, ఇతని బ్యాంక్ అకౌంట్స్లో ఎంత అమౌంట్లో ఉంది, జనాలు 13,000 పనిచేసే వ్యక్తికి అంత లగ్జరియస్ కార్ గురించి ఇవన్నీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇతని పేరు హర్షల్ అనమాట. హర్షల్ కుమార్ క్షీరవ అని చెప్పి ఉంది. హర్షల్ కుమార్ అనమాట. ఇతను వయసు కేవలం 23 ఏళ్ళే. కానీ ఇతను చేసిన స్కామ్ 22 కోట్లు ప్రస్తుతానికి, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అండ్ పోలీసు విచారణ జరుగుతుంది. వాస్తవాల్లోకి వెళ్దాం. అండ్ ఇతను ముంబైకి చెందిన స్పోర్ట్స్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో, ఛత్రపతి సంభాజీరావు కాంప్లెక్స్లో ఒక నార్మల్ సాదాసీదా కాంట్రాక్ట్ బేస్ కంప్యూటర్ ఆపరేటర్ అనమాట. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ అతని ఆ స్ట్రక్చర్లో లూప్స్ని తను గ్రహించి ఎంత పెద్ద స్కామ్ చేయగలిగాడు అనమాట. తనకు వచ్చేది కేవలం 13,000 మాత్రమే. కానీ తను 4B ఎయిర్పోర్ట్కి, ముంబై ఎయిర్పోర్ట్కి ఆనుకొని ఉన్న 4BHK ఫ్లాట్ తీసుకున్నాడు. దాని విలువ ఎంత ఉంటుంది అంటారు? అది ఎయిర్పోర్ట్ దగ్గరలో. దాని విలువ దాదాపు 20 కోట్లు విలువ చేసే ఫ్లాట్ని తీసుకున్నాడు. అండ్ ఆ ఫ్లాట్ ఎవరికి 20 కోట్లు విలువ చేసే గల ఫ్లాటు. అండ్ 1.5 పెట్టి BMW తీసుకున్నాడు, ఇంకో 1.5 పెట్టి SUV తీసుకున్నాడు, 3 కోట్లు పెట్టి వాహనాలు తీసుకున్నాడు. అండ్ బంగారం 12 కోట్లు పెట్టి బంగారం తీసుకున్నాడు. బంగారం వజ్రాలతో ఆభరణం, ఇదంతా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత పెద్ద స్కామ్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి 4BHK ఫ్లాటు, లగ్జరీ కార్లు, కావలసినంత బంగారం గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్గా ఇచ్చాడు. కేవలం 23 ఏళ్ల కుర్రాడు హర్షల్ కుమార్. షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యాను. షాక్లో ఉన్నాను, బుర్ర పాడైపోయింది అనమాట. షాక్ నుండి నేను ఇంకా ఈ ఆర్టికల్ చదువుతుంటే నాకు బుర్ర నుండి ఈ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత నాకు బుర్రలో నుండి ఈ పేరు అనే ఈ పర్సన్ అనేది వెళ్ళట్లేదు. స్కామ్ అనేది ఎలా జరిగింది? స్కామ్ ఎలా జరిగిందంటే, ఈ వెల్ఫేర్కి అఫీషియల్గా ఒక మెయిల్ ఐడి ఉంటుంది. మీకు ఎలా చెప్పాలంటే, గవర్నమెంట్ నుండి కొన్ని ఫండ్స్ అనేది దశల వారీగా రిలీజ్ చేస్తారు.
ఆ దరసల వారీగా రిలీజ్ చేసిన ఫండ్స్ అనేది వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ట్రస్ట్ అయితే ఏదో ఉందో, గవర్నమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అనేవి పడతాయి. పడే ముందు బ్యాంక్ నుండి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తది. ఈ ఏదైతే మన హర్షల్ కుమార్ ఉన్నాడో, మనోడు కంప్యూటర్ ఆపరేటరే కాబట్టి తినేం చేశాడంటే బ్యాంక్‌కి ఒక రిక్వెస్ట్ పెట్టారనమాట. ఏదైతే అఫీషియల్ అడ్రెస్ ఏదైతే ఉందో, అఫీషియల్ మెయిల్ ఐడీ ఏదైతే ఉందో, దానివల్ల మాకు ఇష్యూస్ ఉన్నాయి. దాని ద్వారా అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. టెక్నికల్ ఇష్యూ సంథింగ్ ఈస్ దేర్. దానికి మాకు వేరే ఆల్టర్‌నేటివ్‌గా అని చెప్పి తను ఏం చేసాడు, మీకు ఎగ్జాంపుల్ కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ మెయిల్ ఐడీ abc@gmail.com అయితే తిను చిన్న చేంజెస్ చేసి కొత్త ఫేక్ ఐడీ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి abcd1@gmail.com అని చెప్పి తనకి బ్యాంక్ వాళ్ళకి రిక్వెస్ట్ పంపించారు. ఆ రిక్వెస్ట్ పంపించడంతో అతను బ్యాంక్ మేనేజర్ కూడా అది ఎగ్జాక్ట్‌గా సిమిలర్‌గా ఉంది కదా, ఏదో చేంజెస్ అయ్యి ఉంటదిలే అని చెప్పి బ్యాంక్ మేనేజర్ కూడా రీవెరిఫికేషన్ చేయకుండా, దాని గురించి లోతుగా అధ్యయనం చేయకుండా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ మెయిల్ ఐడీ నుండి ఏదైతే వచ్చే పాస్‌వర్డ్స్, ఓటీపీస్ ఏదైతే ఉన్నాయో, వన్ టైమ్ జనరేటెడ్ పాస్‌వర్డ్ ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడీకి రావడం అంటే కంప్లీట్ యాక్సెస్ అనమాట. ఏదైతే గవర్నమెంట్ నుండి రిలీజ్ అయితే దశల వారీగా రిలీజ్ అయ్యే ఫండ్స్ ఏదైతే ఉన్నదో ఆ కంప్లీట్ యాక్సెస్ అనేది మన హర్షల్ కుమార్‌కి అయితే వచ్చేసింది. అండ్ ఏదైతే తనకు రిలీజ్ అయిన అమౌంట్ అనేది ఇతని 13 అకౌంట్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని 13 అకౌంట్‌లో 22 కోట్లు ఉన్నాయి. ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. అండ్ ఈ స్కామ్‌లో ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే యశోద అనే లేడీ అనేది ఈ స్కామ్‌లో ఉన్నట్టయితే ఇది మనకి క్లియర్ కట్‌గా పోలీసుల ద్వారా మనకి వచ్చిన బలమైన సమాచారం అనమాట. సో ఈ స్కామ్ అనేది ఎలా బయటపడిందంటే, ఎవరైతే ఇది డివిజనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఫైనాన్షియల్ కన్నా కొంచెం మాకు డిస్టర్బెన్స్ వస్తుంది, ఫైనాన్షియల్‌గా టాలీ అవ్వట్లేదు, ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్ నుండి మాకు రిలీజ్ అయిన ఫండ్ అంటున్నారు, మాకైతే క్రెడిట్ అవ్వలేదు, ఇక్కడ కొంచెం డిఫరెన్స్‌గా ఉంది అని చెప్పి ఆ పాయింట్‌ని ఐడెంటిఫై చేసి మన మేనేజర్ ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ చేయడం అయితే జరిగింది. కంప్లెయింట్ అయితే చేశాడు. అప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టు మనకి హర్షల్ కుమార్ గురించి అండ్ యశోద గురించి మనకి ఈ స్కామ్ మొత్తం బయటపడింది. దాదాపు 450 crores గవర్నమెంట్ నుండి మనకి స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహారాష్ట్ర గవర్నమెంట్‌కి ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేశారు, రిలీజ్ చేశారు. ఆ ఫండ్స్ అనేది అడ్డగోలుగా మన హర్షల్ కుమార్ అనేది అడ్డగోలుగా ఆ ఫండ్స్ అనేది నొక్కేశారు. కేవలం 200 crores హర్షద్ మెహతా ఒక జ్యువెలరీ మీరు చూసుకున్నట్లయితే 22 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ప్లస్ లగ్జరీస్ కార్స్ తీసుకున్నాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి అపార్ట్మెంట్ తీసుకున్నాడు, జ్యువెలరీ తీసుకున్నాడు. అండ్ వీళ్ళు ఎస్కేప్ అయ్యే ప్లాన్‌లో కూడా ఉన్నారు. అండ్ ఈ పోలీసులు లేడీని పట్టుకున్నారు. యశోద వాళ్ళ హస్బెండ్‌ని అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. హైలైట్ అయిన విషయం ఏంటంటే, ఎంత పెద్ద స్కామ్‌కి కారణమైన హర్షల్ కుమార్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఐ హోప్ పోలీసులకి అతి తొందరలో అతను దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంత పెద్ద స్కామ్ అనేది కేవలం 23 ఏళ్ల కుర్రోడు చేశాడు. అది కూడా కాంట్రాక్ట్ బేసిక్‌లో పనిచేసే ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేశాడు అన్నది నాకు ఇప్పటికీ చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మన వ్యవస్థ అనేది ఎలా నడుస్తుంది అండ్ రిలీజ్ అయిన ఫండ్స్ అనేది ఏదైతే అమౌంట్ రిలీజ్ చేశారో గవర్నమెంట్ నుండి అది రీవెరిఫికేషన్ కూడా ఓకే మాకు అందిని అని చెప్పి రీవెరిఫికేషన్ కూడా చేసుకోవట్లేదు. అంటే అమౌంట్ అనేది ఇచ్చి వదిలేసాం అన్నట్టే ఉంది. సో ఇంత పెద్ద స్కామ్‌కి జరగడంలో ఈ బయటపడడం ద్వారా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అండ్ కాంట్రాక్ట్ బేసిక్ పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండి తీరాలని నేను ఈ వీడియో ద్వారా నేనైతే క్లియర్ కట్‌గా చెప్తున్నాను. సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇలాంటి మరిన్ని స్కామ్స్ మీ ముందుకు నేను ఎల్లప్పుడూ తీసుకొస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దబ్బా. థ్యాంక్ యూ సో మచ్. ఎల్లప్పుడూ మీకు రుణపడే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.